మనము అక్రాలిక్ క్లాక్ చేసుకోవడానికి మనం ఇది ఫోటోషాప్లో ఎలా రెడీ చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాము. అక్రాలిక్ ప్రింటింగ్ విత్ క్లాక్. ఓకే, ఫస్ట్ ఫోటోషాప్లో వచ్చేసి ఫైల్, న్యూ, దీంట్లో ఇంటర్నేషనల్ పేపర్ A4 తీసుకోవాలి. A4 వచ్చేసి ఇంచెస్లో 8.268 into 11.693 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ 300 పెట్టుకుంటే మనకి క్లారిటీ బాగా వస్తుంది. చాలామంది రెజల్యూషన్ తగ్గడానికి 72 పెడతారు, బట్ 300 అయితే బాగుంటుంది. ఓకే, RGB కలర్స్. ఓకే, ఫైన్. దీంట్లో వచ్చేసి నేను సెకండ్ లేయర్ తీసుకుంటున్నాను. సెకండ్ లేయర్ వేరే కలర్తో ఫిల్ చేసుకున్నాను. సో మన అక్రాలిక్ మనం ప్రింట్ చేసే దాని సైజ్ వచ్చేసి 8x8 అండి సర్కిల్లో. సో నేను సర్కిల్ టూల్ తీసుకున్నాను. సర్కిల్ టూల్ తీసుకొని 8x8 ఇంచెస్ సర్కిల్ తీసుకుంటున్నాను. సర్కిల్ తీసుకున్నాను. సో ఈ సెకండ్ లేయర్ రెడ్తో ఫిల్ చేసుకున్న దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. చేస్తే ఫస్ట్ లేయర్ మనకు బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. సో కస్టమర్ ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో కస్టమర్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ ఇమేజ్ని మనం అలా పేస్ట్ చేస్తున్నాము. ఓకే, దీన్ని రౌండ్ క్లాక్ కదా, సో ఆ సైజ్కి తగ్గట్టు సెట్ చేసుకోవాలి. అండ్ మనం ప్రింట్ చేసేది వచ్చేసి అక్రాలిక్లో క్లాక్ అండి. సో నాకు క్లాక్ డయల్స్ కావాలి. సో క్లాక్ డయల్స్ కూడా తీసుకుంటున్నాను నేను. క్లాక్లో ఉండే నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ కావాలి కదా మనకి, ఆ నెంబర్స్ కూడా తీసుకుంటున్నాను. సో మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఈజ్ ఫైన్. సో ఐ విల్ టేకింగ్ దిస్ వన్. జస్ట్ కాపీ చేసుకొని దీనిలో పేస్ట్ చేసుకున్నాను. సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం డిలీట్ చేసేసుకోవాలి నీట్గా. మ్యాజిక్ వైట్ టూల్తోని వైట్ అనేది లేకుండా డిలీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు క్లాక్కి ఎంతైతే సైజ్ కావాలో కొంచెం బార్డర్ వదిలేసుకోండి. ఎందుకంటే బార్డర్లో ప్రింట్ ఎలా వచ్చినా రాకపోయినా మనకు నీట్గా రావాలి అంటే కొంచెం చిన్న సైజ్ పెట్టుకుంటే బెటర్. అండ్ కొన్ని అక్రాలిక్స్కి బార్డర్ వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది, అక్కడ ప్రింట్ కాకపోవచ్చు. సో దిస్ ఈజ్ ద బార్డర్ అన్నట్టు. మనకి ఇక్కడ డైల్ వస్తుంది. ఓకే, దీన్ని సబ్లిమేషన్లో ప్రింట్ చేసుకోవాలి. సబ్లిమేషన్లో ప్రింట్ చేసుకోవడానికి ఇప్పుడు రెడ్ కలర్ మనకు అవసరం లేదు కదా, సో మనం రెడ్ కలర్ బదులు దీన్ని వైట్తో ఫిల్ చేసుకుంటున్నాను. సో ఇది రెడీ అండి. సబ్లిమేషన్లో ప్రింట్ ఇచ్చేటప్పుడు మేము సబ్లిమేషన్కి 810 వాడతాము, ఎప్సాన్ 810 6 ఇంక్ కలర్. సో ప్రింట్ సెట్టింగ్స్లో కంపల్సరీ మనం హై క్వాలిటీ రావాలి అంటే ఎప్సాన్ A4 పేపర్, ఎప్సాన్ మ్యాటి హై క్వాలిటీ పెట్టుకోవాలి. అండ్ మనం ఇది క్లాక్ కాబట్టి క్లాక్ చేస్తున్నాం కాబట్టి అక్రాలిక్ మీద డైరెక్ట్ ఏ వ్యూ అయితే ఉంటుందో ఆ వ్యూ పెట్టుకుంటాము. సో మనకు దీనికి మిర్రర్ ప్రింట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. మిర్రర్ ప్రింట్ అవసరం లేదు. సో డైరెక్ట్ ప్రింటే అవసరం మనకి. సో దీన్ని ఇలా ప్రింట్ కొట్టేసుకోవాలి. ప్రింట్ వచ్చాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. 810 ఇది 6 ఇంక్ ట్యాంక్ అండి. 6 ఇంక్ ట్యాంక్లో మేము సబ్లిమేషన్ వాడుతున్నాము. ఫోటో ప్రింట్ క్వాలిటీ ఉంటుంది ఇది 810. సో అందుకనే మేము సబ్లిమేషన్కి ఇది వాడతాము. అండ్ పేపర్ వచ్చేసి ఎస్రేస్ పేపర్ వాడతాము. సో మాకున్న ఎక్స్పీరియన్స్లో ఎస్రేస్ పేపర్ ఈజ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ వన్. సో దీన్ని మేము వాడినప్పటి నుంచి మాకు రిజల్ట్ అయితే సూపర్ ఉంది. సో దీన్నే కంటిన్యూ చేస్తున్నాము.
స్టార్ట్ అయిపోయాయి క్లాక్స్కి. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము. సబ్లిమేషన్ పేపర్ మనం ఎంత సేవ్ చేసుకుంటే అంత బెటర్. దీంట్లో దాదాపు ఒక 3-4 కీ చైన్స్ పెట్టుకోవచ్చు, కీ చైన్స్ ప్రింట్ చేసుకోవచ్చు. సో వేస్టేజ్ పోవడం అవసరం లేదు. సో దీన్ని మనం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కట్ చేసుకుంటున్నాను. కావాలంటే మనం కీ చైన్స్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడికైతే ఉందో అక్కడికి కట్ చేసుకున్నాను. అండ్ గ్లాస్ని కరెక్ట్గా నేను అరేంజ్ చేసుకుంటున్నాను. మనకి ప్రింట్ ఎక్కడి వరకు అయితే రావాలో అక్కడి వరకు. అండ్ వీ యూజ్ గ్రీన్ టీ హాట్ ట్రాన్స్ఫర్కి ఈ సబ్లిమేషన్ టేప్ సపరేట్లీ దొరుకుతుంది. సో ఇది హీట్కి ఖరాబ్ కాకుండా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేస్తాము కదలకుండా ఉండడానికి. ఆల్ 4 సైడ్స్ బ్లాక్ చేసేస్తున్నాను కదలకుండా ఉండేలా. ఇలా రెడీ చేసేసుకున్నాను. రెడీ చేసుకొని సబ్లిమేషన్ మిషన్ ఉంది కదా, దీంట్లో పేపర్ వచ్చేసి అప్ సైడ్ రావాలి, గ్లాస్ వచ్చేసి కింద సైడ్ ఉంటుంది. ఓకే, మనకు ప్రింటబుల్ ఏరియా ఇది కాబట్టి మనం అప్ సైడ్ పెడుతున్నాము. సి 319 వరకు 55 వరకు వచ్చేదాకా ఆగాలి. బస్ దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ హీట్ అయిపోయిందండి. 355 చాలండి, 360 దాకా వెళ్ళిపోయింది హీట్. సో సైలెన్స్ స్టార్ట్ అయింది. ఇది సబ్లిమేషన్ పేపర్ పైన రావాలి, అక్రాలిక్ కిందికి రావాలి. సో మనం టైట్లో ప్రెస్ చేసేస్తున్నాను, ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తున్నాను. సో 360 సెకండ్స్ కావాలి అక్రాలిక్ మినిమం ప్రింట్ కావడానికి. అంటే 6 మినిట్స్ హై ప్రెషర్తో ఉంటే అక్రాలిక్ అనేది క్లీన్గా నీట్గా ప్రింట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి అది ఉంది. ఓకే, ఇది 6 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి సెకండ్ క్లాక్ అండి. సెకండ్ క్లాక్ కూడా సేమ్ ప్రాసెస్. ఓకేనా, సెకండ్ క్లాక్ కూడా రెడీ చేస్తున్నాను. 3 ఆర్డర్స్ ఉన్నాయి. సో 3 తీయాలి. సో సెకండ్ క్లాక్ కోసం ఇది ప్రింటబుల్ ఏరియా, ఇది వచ్చేసి అవుట్పుట్ ఏరియా. సో కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేటట్టు సెట్ చేసుకుంటున్నాను. వీటికి సంబంధించిన రా మెటీరియల్స్ అయినా మన దగ్గర దొరుకుతాయి, డైరెక్ట్ ప్రింటెడ్ క్లాక్స్ కావాలన్నా దొరుకుతాయండి. ఇది రెడీ అయిపోయింది. అండ్ థాట్ ప్రింట్ కూడా వచ్చిందండి. థాట్ ప్రింట్ కూడా రెడీ చేస్తున్నాం. థాట్ ప్రింట్ అండి ఫర్ థాట్ క్లాక్. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ.
అన్ని రెడీగా ఉన్నాయండి. ఆఫ్టర్ ప్రింట్ ఐ బ్యాక్ తీసేస్తున్నాను. 6 minutes అయిపోయింది. సో 6 minutes అయిపోయిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది. సో యూజ్ క్లాత్ ఆర్ గ్లౌజెస్. ఓకే, కంపల్సరీ గ్లౌజ్ యూజ్ చేయండి. ఓకే, ఇది చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే, దీన్ని ఇలానే ఒక 2 minutes 3 minutes ఉండనియండి. చూడండి ప్రింట్ ఇలా వచ్చింది, చూడండి అవుట్పుట్ చాలా వేడిగా ఉంటుంది. ఒక 3-4 minutes అలానే ఉండనిద్దాము. కావాలంటే దీని మీద ఏదైనా ప్రెషర్ చేసి పెట్టండి. ప్రెషర్ చేసి పెడితే ఇంకా నీట్గా వస్తుంది. సో సెకండ్ వన్ పెట్టేస్తున్నాను నేను. సేమ్ 355 రావాలి. ఇది 355, 355 అండ్ 360 seconds మీన్స్ 6 minutes. జస్ట్ రిపీట్ చేస్తున్నాను, అంటే దేనికైనా యూజ్ అంటే మళ్ళీ అర్థం అవడానికి అని చెప్పేసి రిపీట్ చేస్తున్నాను. 347లో ఉంది. 355 పోయినాక మళ్ళీ ప్రెస్ చేద్దాం దీన్ని. ఓకే, దీన్ని తీస్తున్నాను. ఒక 2 minutes వెయిట్ చేశాను. 2 minutes వెయిట్ చేసి తీస్తున్నాను. సో మనకి ఇంక్ మొత్తం దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్రాలిక్ మీదకి. సో మనం అక్రాలిక్ మీద ప్రింట్ చేసినట్టే. ఇది హీట్ అయింది, ఇది ప్రెస్ చేస్తున్నాను. 360 seconds 6 minutes కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది సెకండ్ వన్ ప్రింట్ కావడానికి. సో ఫస్ట్ వన్ అవుట్పుట్ చూద్దాం. చాలా హాట్గా ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ ప్రింటింగ్ మొత్తం కలర్స్ అన్ని సబ్లిమేట్ అయిపోయాయి. సో ఈ కలర్స్ అన్ని గ్లాస్ మీదకి షిఫ్ట్ అయిపోయినాయి. ఓకే, మనం ప్రింటింగ్ క్వాలిటీ చూడండి ఇలా వస్తుంది ప్రింట్ క్వాలిటీ. సో బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది. ఓకే, నేనైతే ఇక్కడ వాటర్ అంటే వాటర్లో పెట్టేసుకుంటున్నాను. ఓకే, వాటర్లో పెట్టేసుకొని కూల్ చేసుకున్నాను. ఓకే, దీన్ని నేనైతే వాటర్లో పెట్టుకుంటున్నాను కూల్ కావాలి. బకెట్లో వాటర్ వేసేసి దాంట్లో వేసేసి జస్ట్ ఒక 30 seconds మోర్ దెన్ ఎనఫ్. కూల్ అయిపోయింది మొత్తం. క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇది వాటర్ ప్రూఫ్ అండి. సో వాటర్ ప్రూఫ్ కాబట్టి వాటర్లో పెట్టినా ఏం కాదు, మంచిగా ప్లేస్ చేసి క్లీన్గా నీట్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు దీనికి క్లాక్ ఫిక్స్ చేద్దాం. క్లాక్ ఫిక్స్ చేయడానికి ఇలాంటి డయల్స్ ఉంటాయి. సో మనకి ఇది అప్ సైడ్ ఉండాలి. సో 12 ఇక్కడ రావాలి మనకి. ఇలా పెట్టేసుకుంటే ఇది అప్ సైడ్. సో ఇలా పెట్టేసుకుంటాం. పెట్టేసుకొని దీనికి స్క్రూ ఫిక్సింగ్ చేసేసుకుంటాం. ఇవి మీకు ఏ క్లాక్ షాప్లోనైనా దొరికిపోతాయి. మా దగ్గర కావాలంటే మా దగ్గర కూడా దొరుకుతాయి మెటీరియల్స్. మేము ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సప్లై చేస్తామండి. ఏ మెటీరియల్స్ అయినా, సబ్లిమేషన్ మెటీరియల్స్ అయినా, డిజిటల్ ప్రింటింగ్ మెటీరియల్స్ అయినా ఏమైనా సప్లై చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా. సో దీన్ని టైట్గా ఫిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది హ్యాంగింగ్ ఉంటుంది మనకి. ఓకే, సో ఇది క్లాక్ స్టైల్. సో నేను ఇప్పుడు డయల్స్ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది స్మాల్ డయల్, నెక్స్ట్ వచ్చేసి బిగ్ డయల్, దాని మీద వచ్చేసి సెకండ్స్ డయల్. మనకి క్లాక్ రెడీ అయిపోయింది. మనం టైం సెట్ చేసేసి
బ్యాటరీ వేసేసి కస్టమర్కి ఇచ్చేయడమే. ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఫైనల్ క్లాక్స్ రెడీ అండి. అవుట్పుట్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో.